Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ బ్రో. అన్నా కాలర్ ఎగరేసి చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినని. ఇక్కడ నుంచి ఇక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం. జనాలందరికీ కూడా నువ్వు రిక్వెస్ట్ పెట్టి నీకు ఓట్ చేయమని అడుగు. ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ. ఇప్పుడు కూడా అంటారు ఫస్ట్ ఆ వీడియోలు ఆప్ చేయి. యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకో? ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వీడియోస్, కొంచెం సినిమాల మీద ఫోకస్ చేద్దామని, సినిమాలు చేద్దామని. టైటిల్ నేమ్ రివీల్ చేస్తున్నాను, thumbnail లో అదే పేరు వచ్చేసేటప్పటికి. బిగ్ బాస్ కిందకి వెళ్ళాలని నీ కోరిక చెప్పు. నీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ కిందకి వెళ్ళాలి? ఇక నాకు అయితే ఎట్లా వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్లో ఆ గుండెది ఉంది కదా, ఇమ్మీడియట్లీ తీసేసుకొని చేసేసుకుంటాను. మొబైల్ ఉంది పగలగొట్టేస్తాను. సో మమ్మీ ఎలా తిడతారు అన్నది నాకు చెప్పాలి. అక్క వద్దక్క, చాలా చండాలంగా ఉంటుంది. మేము ఉండేది కిరాయి, రెంట్ కట్టాలి. అప్పుడు మేము అందరూ చిన్నపిల్లలము, మాకు చెప్పుకోవడానికి ఏది లేదు కదా. బాధ పెట్టావైతే మమ్మీని చాలా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం, యూట్యూబర్స్ని చూస్తుంటాం. ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ యూట్యూబర్ మాత్రం చాలా యూనిక్ అని చెప్పాలి. ఇక్కడ చూసినా ఏదో ఒక ట్రెండింగ్ వీడియోతో, ట్రెండింగ్ అప్డేట్తో కనిపిస్తూనే ఉంటాడబ్బా. సడన్గా అగ్ని పరీక్షలో కనిపించేటప్పటికి ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉన్నాడు, కానీ క్రేజీ ఎంట్రీ ఇచ్చాడే. మనోడు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, కానీ స్టైల్ మాత్రం ఎన్టీఆర్ గారి స్టైల్తో వచ్చాడేంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో వచ్చింది, నాకు కూడా వచ్చింది. ముందు అక్కడ నుండి స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకు ఎవరని అనుకుంటున్నారు కదా. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను తమ్ముడు. కాదు తమ్ముడు, నువ్వు ఇది కదా, మరి దీంతో ఏంటి వచ్చా? అది కూడా డబల్ ధమాకానా? అవును. కానీ ఏం చాలా ఫన్నీగా అక్కడి నుంచి ఇక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం. ఆ ఎంట్రీ ఏంటి? హైలైట్ ఏంటంటే నన్ను ఆడ బ్యాగ్ నిల్చోబెట్టారు. నిల్చోబెడితే నేను అడిగా, కొంచెం కామిక్ వేలో వెళ్ళాలా, నేను ఆ టైప్ ఆఫ్ కదా అంటే, ఇట్స్ ఓకే, మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి, ఆ టైప్ ఆఫ్ చెప్తాను నేను అక్కడ అన్నారు. సో నేను కొంచెం స్టేజ్ కొంచెము హడావిడి చేస్తూ వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అంటే, ఇట్స్ ఓకే, నైస్ నైస్ అనుకుంటా అన్నారు. అలా స్టార్టింగ్ ఎంట్రీ అలా వచ్చా నేను, పాయింట్ అంతా మడత పెట్టేసి అలా అలా కప్పేది 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 అనుకుంటూ వచ్చా. వస్తుంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఏంటి ఇలా వచ్చేది. అందరేమో హాయ్ నమస్కారం అనుకుంటూ వచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా ట్రై చేశా. అది కొంచెం హడావిడైంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్టేజ్ మీద మేము రెండు కాలర్లు ఎగరేసుకొని వచ్చామని ఎన్టీఆర్ గారు చెప్పారు కదా. అవును. సో అలా నువ్వు కాలర్ పట్టుకొని వచ్చేటప్పటికి అర్థం కాలేదు. నాకు బేసిక్గా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎన్టీఆర్ గారు. అంతే అంటావు. సో ప్రశాంత్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొట్టమొదటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ ఫెయిల్, ఇప్పటికి 4 ఉన్నాయి బ్యాక్లాగ్స్. ఓకే, రాయాలంటే అవుతలేవు. బేసిక్గా 7 ఉండే ఓ 2 years కి ఎన్ని సబ్జెక్టులు నాన్న? 12 సబ్జెక్టులు. 12? అవును, 4 వెళ్ళాయి. 12 సబ్జెక్టులో 4 పాస్ అయ్యావు. 4 అయ్యాయి, 8 ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక మళ్ళీ 4 వచ్చాయి. అది 2 years కి. 2 years కి మళ్ళీ తర్వాత ఇంకా 4 ఉన్నాయి. అది ఎందుకు ఇబ్బంది, చేయికి నొప్పి అని అలా రాయలేదు, వదిలేసా. అట్లనే ఉన్నాయి ఇప్పటికి. కానీ మనం ఇంకా ఉంచుదాం అలాగే. కాలేజ్ కూడా తీసేశారు, వెళ్ళిపోయింది. వేరే కాలేజ్ పెట్టారు అక్కడ. సర్టిఫికెట్ కూడా అక్కడే ఉంది. ముందు జాగ్రత్త ఎందుకైనా మంచిదని చిన్నదేమో ఇంట్లో పెట్టుకున్నా. 10th ఇంట్లో పెట్టుకున్నావు. మంచి పని చేసావు నాన్న. సో మొత్తానికి అయితే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడ్ లేడు, నాన్నగారు లేదు. 2006లో చనిపోయారు. ఓ సారీ. తర్వాత మా మమ్మీ టైలరింగ్ షాప్ చేస్తుంది. టైలరింగ్ చేస్తూ మమ్మల్ని, మేము 3 అన్నదమ్ములం. నేను సెకండ్, అన్నయ్య జాబ్ చేస్తాడు, తమ్ముడు డిప్లొమా అయిపోయింది, ఇంట్లోనే చూసుకుని బట్టల షాప్. సో ముగ్గురు. నేను 2014లో ఇండస్ట్రీకి వచ్చా. నాకన్నా ముందే వచ్చావే. అవును.
2014 మై జర్నీ. ఉమ్, ఫస్ట్ ఒక సీరియల్ చేశా, ఉమ్, ఖుషి అనే ఐడియా ఉందా? ఉమ్, చాలా ఫేమస్ అది. ఉమ్, బాబు మోహన్ గారు వాళ్ళందరూ ఉన్నారు. ఉమ్, ఉమ్, ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా ఉమ్, ఒక 2 days. ఉమ్, మా వాళ్ళంతా సీరియల్కి వెళ్తున్నా అని షాక్ అయిపోయి కాల్ చేశారు. తర్వాత ఒక 2-3 మూవీస్ నా ఫస్ట్ ఆడు ముగర్రా బుజ్జి అని బ్యాక్గ్రౌండ్లో మన సుధీర్ బాబు గారిది అది ఒకటి చేశాను. దాని తర్వాత మనుషులతో జాగ్రత్త అని ఒక సినిమా వేసాను, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఇవన్నీ డైలీ నాకు పేమెంట్ ఎంత అనుకుంటున్నారు? ఉమ్. 200 అప్పట్లో అప్పట్లో. 2014 లో మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6కి అయిపోతుంది. 6 to 6. 6 to 6. నా బండి పెట్రోల్ 300. బండి పెట్రోల్ 300. నేను 200కి వెళ్ళేవాడిని. అప్పటి నుండి సినిమా మీద యాక్టింగ్ మీద అంత ఇష్టం. అప్పుడే నేను అంతకుముందే దీనికి రావడానికి కారణం ఏంటంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని నిఫ్లో ఎంట్రన్స్ రాసా, మాదాపూర్ హైటెక్ సిటీలో. అక్కడ ఎంట్రన్స్ రాసా. 3 ఎంట్రన్స్ ఉంటాయి, ఒక ఎంట్రన్స్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇంటర్ కావాలి సర్టిఫికేట్, డిప్లొమా చేయాలంటే అది లేదు మనకి, బ్యాక్లాగ్లు ఉన్నాయి, కష్టం అన్నారు. సరే అని వచ్చేసిన ఇంటికి, నేను జాబ్ చేద్దామని. ఇక అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ ఒక పర్సన్ పేపర్ చదువుతుంటే సీరియల్ అవకాశం ఇవ్వబడదు అని పేపర్లో యాడ్ వచ్చింది. మనం ఎందుకు పోదు, ఇచ్చి పడేద్దాం వెళ్దామని ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత ఆమె ఆల్రెడీ అప్పటికే 2-3 సీరియల్ చేసింది కాబట్టి నమ్మా, చూసా సీరియల్స్లో. వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా, మీరు నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఒక సమ్ అమౌంట్ అని చెప్పారు, ఒక 6,000 అట్లా ఉంటుంది, మళ్ళీ తర్వాత మేము సీరియల్స్లో పెట్టుకుంటాం అది అని చెప్పేసరికి అంత అంటే కుదరదండి, నా దగ్గర లేవు, కష్టం అంటే మీరు కొద్దిగా కట్టుకోండి, 2,000 కట్టుకోండి మీకు మాత్రం అనగానే సరే ఒక 2,000 కట్టి జాయిన్ అయ్యా. 15 days క్లాస్ అది. 15 days అంత అయిపోయింది ఇంక అంతే. 15 daysలో ఏమొస్తుంది? 2 years చదివిందే రాలేదు నాకు. 2 yearsలో నేను ఇంటర్ చదివిందే రాలేదు. ఈ 15 daysలో నాకు వస్తుందా? అది రాదు. అలా నేర్చుకున్నా, ఏదో అయిపోయింది. ఇంత పెద్ద దొడ్డు బుక్ ఇచ్చారు, అది తీసి ఎక్కడో పడేసా. అందులో నవరాసాలు ఉంటాయి అది అని అంటే అవునా, నవరసాలు మన దగ్గర ఉన్నాయి బుక్ లో ఎందుకు అనుకున్నావు అనుకొని ఆ బుక్ పక్కన పడేసా. తర్వాత వాళ్ళు ఉండి అలా అలా కొంచెం ఏదో చెప్పారు, ఒక బేసిక్ అంతే, నాకేం రాలేదు అప్పటికి కూడా. ఇట్లా కాదు, మనం ఏదో చేయండి, మనకు కుదరదు అని చెప్పి రోజు ఆ పేపర్లో సినిమాల గురించి ఒకటి చిన్నది ఒకటి కింద ఒకటి ఇస్తాడు వాడు, యాడ్స్ లాంటిది. ఇక్కడ సోయన్స్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ సోయన్స్ కోటిలో, మెహదీపట్నము, అక్కడక్కడ అలా వెళ్ళేవాడిని డైలీ. వాళ్ళు డోర్ వేసిపోయినా సరే ఆ డోర్ కాడ ఒక 1 hour వెయిట్ చేసేవాడిని వాళ్ళు వచ్చేసరికి. వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక నేను ఏం చేసేవాడిని, లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, చేసావా అంటే చేయలేదు సార్, ఏమైనా చెప్పు అంటే ఒకటి ప్రిపేర్ అయ్యి, ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేవాడిని అక్కడ. అది ఒక్కటే, ఇక వేరేది రాదు ఇక మనకి, అదొక్కటి ఆయన ఫేస్ చూపించి ఇక చెప్పేవాడిని ఇష్టం అన్నట్టు. ఇక బాబు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇది కాదు, ఇట్లా వేయొద్దు అని చెప్పి ఆయన చెప్పేసాడు. అది మనకి ఇక్కడ ఎక్కేది కాదు, అలా వినేసి వెళ్ళిపోయేవాడిని. ఇంకో దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి 10,000, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, చలో రైట్, అట్లా 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 సరే అని చెప్పి 24 Frames అని అమీర్పేటలో ఉంది, అలాగే వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ సోయన్స్ చేస్తున్నానండి ఇట్లా చిన్నగా, నాకు యాక్టింగ్ వద్దు, కొత్త వచ్చు, మీకు ఫొటోస్ ఇస్తే మనం మీకు అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి ఇచ్చి వచ్చా. ఒక ఫోన్ చేసి ఇక్కడ పిలిచి ఒక అతను పిలిచాడు. పిలిచిన తర్వాత బ్రదర్ ఒకటి క్యారెక్టర్ ఉంది చేస్తారా మీరా అంటే ఒక 10,000 కట్టాలి అన్నాడు. అని ఒక సెకండ్ ఇట్లా లేచి సరే అన్న ఉంటా అని చెప్పి వెళ్ళిపోయా. ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇక నాకు అయితే లేదు, ఎట్లా వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్లో మా ఫ్రెండ్ ఒక అతను నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఆయనే ఇక్కడెక్కడ అమీర్పేటలో ఒక 2,000 ఇచ్చి షూటింగ్కి వెళ్తున్నాడట జూనియర్ ఆర్టిస్ట్గా. వాళ్ళు 2,000 ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తారు అన్నట్టు, వాడు ఆ కాంటాక్ట్ పట్టుకొని అలా షూటింగ్స్ చేసుకోవాలి. అయితే నేనేం చేసా, వాడు 2,000 ఇచ్చాడు కదా, వీని దగ్గర నుంచి మెల్లగా ఇంకా కాఫీ టీ తాగిపించేసి వీని దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ కాల్ చేసి బ్రదర్ కృష్ణనగర్ గ్రీన్ బాచ్చి గడ్డ మార్నింగ్ 6 o'clock చలో రైట్ అని చెప్పి బైక్ వేసుకొని పోయి ఆడ ఎర్లీ మార్నింగ్ నిలుస్తుంటే వాళ్ళు కూడా ఎట్లా తీసుకెళ్తారు తెలుసాక, బాడీ ఉండి మంచి ఫిజిక్ ఉన్నోని ఓకే అనుకున్నా తీసుకోతారు. 2 రోజులు నేను పోలేదు, అలా లైన్ నిలుస్తున్నా. 2 days నన్ను పక్కన పెట్టేశారు. 2 days ఎందుకని బాడీ లేదని, ఏం లేదు కదా మనకు.
ఏం లేదు ఇప్పుడు కొంచెం మంచిగా ఉండి క్యూట్గా ఉన్నోని అట్లా ఇట్లా తీసుకోతారు కదా. మనకైనా 6 ప్యాక్ ఉందా, బాడీ ఉందా తీసుకోవడానికి, మనకి ఏం రాదు కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా కొంచెం నీట్గా ఉన్నా కొన్ని చూస్తారు కదా కొన్ని సీన్స్లలో, అలా చూసే వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు, అంటే మినిమం. అలా 2 రోజులు పక్కన పెట్టి మళ్ళీ 3వ రోజు సీరియల్ అలా 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 వచ్చినాయి, రాలేదని కాదు. కానీ ఏంటంటే ఫస్ట్ అలా అయింది, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా కావాలి కాబట్టి తీసుకెళ్తారు కంపల్సరీ. బిల్డ్ చేసుకున్నాం. అలా వెళ్ళిన తర్వాత కట్ చేస్తే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ కలిసి ఇక్కడ ఆఫీస్ ఉంది తీసుకెళ్తా పా బ్రదర్ అంటే సరే అని చెప్పి ఆ పర్సన్తో వెళ్తే అక్కడ ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అక్కడ ఒక పర్సన్ అంటే అయిపోయినాయి బ్రదర్, దండ ఫస్ట్ మూవీ హీరో చేశాడు. ఆ ఆఫీస్కి వెళ్తే అయిపోయిన క్యారెక్టర్స్ నీకు చెప్తాను నెంబర్ తీసుకో అంటే సరే అని ఆయనకు రోజుకు ఫోన్లు చేసడం. అది ఒకటే నెంబర్ ఉంది మన దగ్గర, వేరేది తెలియదు, ఏమైనా ఉంటే చెప్పు అని. కట్ చేసి ఒకరోజు అమీర్పేటలో షూటింగ్ జరుగుతుంది రా బ్రదర్ అంటే ఆయన ఏం చేశాడు, ఇంకొక ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన పేరు చారి అని. ఆయన నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకుంటే ఆయనకు రోజు ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 2 days దాకా, తర్వాత ఒక రోజు కలిస్తే నెంబర్ ఇచ్చాడు. అలా 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 ఫోన్లు చేస్తుంటే అన్నిసార్లు ఫోన్ చేయొద్దు, అందుకే నేను నెంబర్ ఇవ్వలేదు, ఇట్లా ఫోన్ చేస్తారనే, ఏమనుకోవద్దు తమ్ముడు ఊక ఫోన్ చేయకున్నాగా అన్నాడు. కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత అదృష్టం చూడండి, ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ. ఫోన్ చేయడం మానేసాను నేను, అన్న హాయ్ అన్న కడిగి చేస్తే ఆయన ఒక రోజు ఫోన్ చేశాడు. ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు, నేను చెప్తా అన్నాడు. వెళ్ళి మార్నింగ్ పోయేసారి సందీప్ రెడ్డి వంగన్న ఆడ కూర్చొని ఉన్నాడు. టీషర్ట్ వేసుకుని కో డైరెక్టర్ ఉన్నాడు, వేరే ఒక తెలిసిన ఆయన లోపల పట్టుకుని వెళ్ళి కూర్చున్న తర్వాత పర్సన్ వచ్చేసి సిగరెట్ తాగుతాను అని అన్నాడు. నాకు అలవాట్లేదు. సార్ తాగుతాను సార్ అది అన్న. సందీప్ అని వచ్చాడు. బ్రదర్ సిగరెట్ తాగుతారా మీరు? తాగుతా సార్ అన్న. ఇతను పెట్టేసాను అక్కడ, అట్లా ఏం లేదు పెట్టేసాను అన్నాడు. అనగానే బయటకు తీసుకొచ్చారు. పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ అంతే అనగానే పర్ డే 1500 ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ పేమెంట్ అది నాది. అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది బిట్ అందులో. నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి, నా లైఫ్ ఫస్ట్ సినిమా. హైలైట్ ఏం తెలిసాక 6 సీన్లు చేసా, 5 సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది. 6 సీన్లు ఒక సీన్ ఉంది, అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. అది ఏ సీన్ అంటే ఇప్పుడున్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బాటిల్ లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ రెడ్డి రా పార్క్ పోయినట్టున్నాడు పోదాం పానగానే మేము ఇద్దరం వస్తాం. వచ్చి అన్నా అర్జున్ అన్న చెప్పన్నా మా అమ్మని ఎటు కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీ షర్ట్ నేనే. నా ఫస్ట్ సినిమా. అయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు. చాలా బాగా అనిపించింది. అంటే మనకు హోప్ ఉంటుంది అక్క. అప్పటి నుంచి నేను ఏదైనా సినిమా చేస్తే చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అవుతుంది. ఆ అన్న చెప్పాడు అది. తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు, ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు. ఆయననే ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ ఆయన గెటప్ సినీ, దాంట్లో ఫుల్ లెంత్ ఫ్రెండ్ రోల్ ఇచ్చాడు. సూపర్. చూసావా నువ్వు హార్డ్ వర్క్ చేసావు. కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు 6 గంటలకు వచ్చి నిలబడ్డాం కదా. అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు. అవును కదా, ఆ లెసన్స్ నేర్చుకున్నాం. 15 daysలో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా? ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నాం. 2014 to 2025 నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తాను నేను. 11 years ఆఫ్ జర్నీ. ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్నా, సంఘం అయిపోతున్నా, నువ్వు వచ్చి ఏం చేస్తావంట నేను. ఎందుకంటే అక్క నిల్చోవడం చాలా కష్టం అక్క. ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ, వెనకాల నుంచి దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలుసా. అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క. ఇప్పుడు లైఫే కాంపిటేటివ్. అన్నా నేను వస్తాను అంటాడు. నాకు రూపాయి వద్దన్నా నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు. వీడేంటి ఇట్లా అంటుండు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము, మనకేమో మనీ కావాలి, వాడికేమో కనబడుతుంది అని 4 రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి. వాడికి నాకు అర్థమైంది ఇది కాదు, మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్. యూట్యూబ్ ని స్టార్ట్ చేసావు. రివ్యూ సినిమా మీద ఇష్టంతో సినిమా మీద రివ్యూలు చేయడం మొదలు పెట్టావు. స్టార్ట్ చేసా. దాని తర్వాత యూట్యూబ్ పెట్టుకొని ప్రసాద్ ఐమాక్స్ కేర్ ఆఫ్ అడ్రస్. అవును, ట్రూ. నాకు చాలా లైఫ్ ఇచ్చింది అది. షర్ట్లతో టీ షర్ట్ నేను నిజంగా చాలా రివ్యూస్ చూసాను రా. అవునా? అంటే ఇంటర్వ్యూ బిఫోర్ మాట్లాడేస్తే మనం ఏదో
ఆ ఫీల్ పోతుందని నేను చెప్పలేదు కానీ ఆ, నీ చాలా రివ్యూస్ చూసా, ఆ, బియర్డ్ తో పెంచుకుని ఆ, ఉన్న రివ్యూస్ చూసా. ఆ, ఓకే, అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు కానీ ఆ. నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను. పంచ కట్టుకొని ట్రూ. గోపిచంద్ గారు నా వీడియో చూసారట ఓ రోజు. నేను లుంగి అంతా కట్టేసుకొని, అన్న ఇది గోపిచంద్ సార్ చూస్తాడన్న వీడియో, చూస్తాడు వాళ్ళు అనగానే, అన్న చూడమని చెప్పన్న సార్ అంటే మా సిస్టమ్ అని చెప్పి ఆ వీడియో వేసి పెట్టా. ఆయన నిజంగానే వీడియో చూపించారట ఆయన దగ్గరికి వెళ్ళి. సార్ చూసారా? ఒకసారి వీడియో చూడండి సార్, వీడియో ఎలా చేస్తాడు సార్ అంటే ఆయన ఫుల్ నవ్వుకున్నాడట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, సో హ్యాపీ అనిపించింది నాకు. నిధి అగర్వాల్ ఉన్నారు కదా, ఉమ్, ఆ, పిలిచారు నన్ను. ఉమ్, పిలిచి నేను రివ్యూ చెప్పేటప్పుడు మీరంటే నాకు మా సిస్టమ్ మేడం అని చెప్పి, నా గుండెల్లో ఎవరున్నారో చెప్పండి అని అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్ ఉమ్. నా గుండెల్లో ఉంది అని చెప్పి ఇట్లా అనేసరికి ఆమె వీడియో చూసి ఇది నాకు కావాలి పిలిపియండి ఒకసారి కలవాలి నేను అని ఇమ్మీడియట్లీ నన్ను తెల్లారి పిలిపించింది. ఇది చూపెట్టు. అందులో ఉంది అది కాదు, నిధి. ఏది? గుండెల్లో ఉన్నారు కదా, హార్ట్ లో. చూపెట్టు. హార్ట్ లో అదు ఇప్పుడు అంటే నిధి అగర్వాల్ మారి ఇంకెంతమంది లేదు, ఉన్నారు? లేదు. ఆ? నిజంగా నాకు చాలా ఇష్టం. ఉమ్, నాకు అంటే బేసిక్గా ఏంటంటే చాలా జెన్యున్గా అలా పిలవాలంటే ఎవరు పిలవరు. ఒక చిన్న బిట్కే పిలిచిన తర్వాత ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి హగ్ ఇచ్చింది. అది చాలా వైరల్ అయిపోయింది. అది యూట్యూబ్లో కూడా ఉంది, నిధి అగర్వాల్ హగ్ వీడియో అని. దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఇస్తారు గారు, ఫుల్ సపోర్ట్ చేస్తుండే నాకు చాలా. ఆమె చాలా అంటే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని. తనతో ఒక 4-5 వీడియోస్ చాలా చేశాను నేను. ఫుల్ సపోర్టివ్ తను కూడా నాకు. హ్యాపీ సో లైఫ్. మొత్తానికి అలా సాగుతూ ఆ టర్న్ ఇలా వచ్చింది. ఆ? కాదు నాన్న, నువ్వు పుట్టి పెరిగిందంతా తెలంగాణ, కరీంనగర్ గోదావరికి అన్నది. గోదావరి కని పక్క ఫుల్ మాస్ ఇది కల్స్. మంచి సినిమా స్టోరీ ఉంది, మరి చెప్పు. గోదావరి కని సోహెల్ మంచి సైకో మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు లేదు నాకు నీ స్టోరీకి. అమ్మో చెప్పేసా, చెప్తే నేను చేయలేను అని చెప్పేశాడు. ఎందుకని? అమ్మో ఇంత హ్యాండిల్ చేయలేను నేను డార్లింగ్ అని చెప్పేశాడు. అంటే దీనికి మనం ఇంత రాక కరెక్ట్ సెట్ అవ్వదు, వేరే ట్రై అయ్యి కానీ అదిరిపోయింది అన్నాడు. చెప్పా ఫస్ట్ సోహెల్నే చెప్పాడు, ఆయన వదులుకున్నాడు. అసలు నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఏదో పొరపాటున రివ్యూయర్ దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయకుండా మళ్ళీ డైరెక్షన్ కూడా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయావా? అంటే బేసిక్గా నేను ఒక ఆడియన్ లాగా సినిమాని చూస్తాను ఆడియన్ లాగానే చూస్తాను నేను. ఇప్పుడు రేపు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే రేపు పొద్దున నేను చేసినప్పుడు చాలామంది షాక్ అవుతారు హార్ట్ఫుల్గా. అంటే ఏదో టైంపాస్ చేసే సినిమా కాదు అది. రేపు పొద్దున అరే వీడారా ఈ సినిమా చేసింది అనకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను. ఆ కథ అలా ఉంటుంది, డిఫరెంట్ జానర్. ఎందుకంటే నేను ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడతానో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక యూత్ని, నా యూత్ బ్లడ్ ఎలా ఉంటుంది అంటే బాయిల్డ్ ఎలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ప్రశాంత్, అమ్మ టైలరింగ్, అన్నయ్య ఆ టైంకి మేబీ జాబ్, తమ్ముడేమో చదువుకుంటున్నాడు, అవును. నువ్వు సెకండ్ వన్. ఇండస్ట్రీకి వెళ్ళాలన్న తపన, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఎలా ఆ టైంలో ఇదో అసలు జర్నీ ఎలా చేసావు? నీకు బయటికి వెళ్ళాలి అంటే మినిమం చేతిలో డబ్బులు ఉండాలి, ఫోన్లో ఎవరికైనా కాల్స్ చేయాలంటే మినిమం రీఛార్జ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండాలి, నువ్వు బయట ఏదో ఇంత తినడానికైనా మనీ ఉండాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికైనా చేతిలో 10 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగావు? మా మమ్మీ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి 500 అడిగేవాడిని. వాళ్ళకు విసుగు పుట్టింది. 4 years ఏంది మన ఇంత ఉండి ఏంది ఇక్కడ వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాము అని నాకు అనిపించాక కొంచెం ఈ రివ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అలా వీళ్ళు పిలిచి వీడియోస్ చేయించుకోవడము నాతో, ఇట్లా ఇది చేయండి అది చేయండి అని ఇంటర్వ్యూ చేస్తే 2000 అలా చేయండి అలా ఇచ్చేవారు. అప్పుడు కొంచెము హెల్ప్ఫుల్గా అయింది. తర్వాత వేరే వాళ్ళ ఛానల్స్కి నేను వీడియోస్ చేయడము, వాళ్ళు మనీ ఇవ్వడము, అలా చేసుకుంటూ వచ్చా. తర్వాత మనం ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యా. యూట్యూబ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు? నేను 5 years అవుతుంది అంతే. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years, 4 years అవుతుంది. 7 lakh సబ్స్క్రైబర్స్. అవును. 1,70,000 ఇన్స్టా ఫాలోవర్స్. ఫేస్బుక్లో 3,50,000. 3,50,000 ఫాలోవర్స్. ఇవన్నీ ఏం చేస్తాం? ఏం లేదాక అది అంటే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడి ఫాలో అయ్యారు. వాళ్ళు నన్ను
ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఎంతో కొంత ఇష్టం ఉంటే గానీ ఎవరు ప్రాంక్ follow- వీడియోస్ చేసావా? చేసా స్టార్టింగ్ లో ఆపేసా ఇప్పుడు 1 by 1 గుర్తొస్తున్నాయి నాకు. అది చేసా రివ్యూస్ చేసా అన్ని ఆపేసి ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తాను అక్క. ప్రాంక్ వీడియో రివ్యూ దేని నొదిలో చెప్పరా నువ్వు? ఇప్పుడు దేని నొదిలో చివరికి బిగ్ బాస్ స్టేజ్ ని కూడా వదలలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఉంటాను అనుకున్నాక హతవిధి అంతా హతవిధి. సో ఇంకా నీ కష్టం దేవుడు చూడలేదు. లేదు అంటే వాళ్ళకి కూడా అర్థం కాలేదు. పరీక్ష ఈ అగ్ని పరీక్ష వీడికి సరిపోదు, ఇంకేదో పెద్ద పరీక్ష పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అంటే బేసిక్ గా వాళ్ళు నన్ను ఫాలోవర్స్ చూసి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు కామన్ మ్యాన్ ఎట్లా అవుతావు అని ఆపారు అంతే. అంతే అంట. అంతే అంతే. అంత ఫాలోవర్స్ సంపాదించుకున్నావు కదా, మరి డబ్బులు సంపాదిస్తున్నావు ఫాలోవర్స్? లేదక్క, వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఎవరికి. బేసిక్ గా నేను ఇది వెళ్ళిపోవడానికి కారణం కూడా బేసిక్ గా ఫాలోవర్స్. ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కదా, కామన్ మ్యాన్ కాదు మీరు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ట్రై టు బెస్ట్ అని చెప్పారు వాళ్ళు. బేసిక్ గా మనకు చేయదాకా మనకు చాతాక కాదు. అంతే అట్లా. సూపర్. కానీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అక్కడ స్టేజ్ వరకు పిలిపించి పెట్టారంటేనే కానీ నేను చాలా రుణపడి ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే అక్క చాలా కోట్ల మంది అప్లై చేస్తారు కదా. అవును. 14,000 మంది అప్లై చేశారట. 14,000 మందిలో 100 నెంబర్స్ లో, తర్వాత 40 నెంబర్స్ లో నేను ఉన్నానంటేనే ఐఎమ్ సో హ్యాపీ. చాలా సపోర్ట్ చేశారు అక్క నాకు, అంటే ఐఎమ్ సో హ్యాపీ. కానీ చాలా ట్రీట్ కూడా బాగుంటది, నీట్ గా మంచిగా. అభిజిత్ గారు, నవదీప్ గారు, శ్రీముఖి గారు, బిందు మాధవి గారు నేను అభిజిత్ గారికి మంచి ఫ్యాన్. నేను చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఎందుకంటే నేను ఎన్ని సీజన్స్ లో నేను ఆయనది సీజన్ చూసినప్పుడు చాలా మెచ్యూర్డ్ గా, చాలా జెన్యున్. నేను ఆ వీడియోలో కూడా నేను అందులో చెప్పా, అది వెయ్యలేదు అన్న మీరు అంటే నాకు ఇష్టం అన్న అంటే, డార్లింగ్ నువ్వు నా ఫ్యాన్ అయి ఉండి ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అని అన్నాడు. లేదన్న మీరు అంటే నాకు ఇష్టము, మీరు జెన్యున్గా నీట్గా మంచిగా ఆడతారన్న, నాకు బాగా నచ్చింది. అంటే ఎక్కడ కూడా ఎలా ఉండాలి ఏంటి మీకు చాలా తెలుసు, అందుకని మీరు అంటే నాకు ఇష్టం అన్న అని చెప్పంటే, అదే కానీ నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారా, దానివల్ల నేను చేయలేను, కామన్ మ్యాన్ కాదు కదా అన్నారు. సరే అన్న, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూడాలక్క ఇప్పుడు ఎట్లా ఏమైనా వైల్డ్ కార్డ్ ఏమైనా పిలుస్తారేమో, అప్పుడు ఎట్లా పోయి. ట్రూ. ప్రశాంత్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావో అందరికీ తెలుసు. అవును కదా, నీ బ్యాక్ ఎండ్ లో నువ్వు ఎంత కష్టపడ్డావు, ఇది ఎంత ప్యాషన్ తో నువ్వు ఉన్నావు, ఇదే కావాలి అని ఎంత పట్టుతో కూర్చున్నావు అనేది మేబీ వాళ్ళెవరికి తెలియకపోయినా మేబీ ఈ ఇంటర్వ్యూ త్రూ జనాలకు తెలుస్తుంది కదా. యూట్యూబ్ లో వీడియోస్ చేయడం కూడా అంత ఈజీ కాదు, దానికి కూడా ఎవరో ఒకరు వీడియో తీయాలి నీకు కదా. సో చేతిలో రూపాయలు లేని టైంలో ఒకరిని సపోర్టివ్ గా ఫ్రెండ్ అని అడుగుతూ వాళ్ళు సపోర్ట్ చేస్తూ నీ జర్నీ ఏదైతే ఉందో దానికి ప్రతిఫలమే ఈ రోజు ఇక్కడి వరకైనా రాగలిగాం. అవును, ఇంకొంచెం కష్టపడు, 100% మంచి సక్సెస్ జోన్ లోకి వెళ్తావు. జనాలు ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అవును. సో జనాలందరికీ కూడా నువ్వు రిక్వెస్ట్ పెట్టి నీకు ఓట్ చేయమని అడుగు, మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి తీసుకుంటారేమో చూద్దాం. కన్ఫర్మ్గా. ఎందుకంటే అక్క బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు ఎంత కొంచెం నాలెడ్జ్ ఉండి తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అక్క, మరి అది తెలిసిన వాళ్ళని కాదు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ పర్సన్ మనకు సెట్ అవుతాడా సెట్ అవ్వడా అని. ఇప్పుడు నేను వాళ్ళు నన్ను ఇచ్చేసానని అయితే వాళ్ళని తప్పు పడట్లేదు, ఎందుకంటే బికాస్ ట్రై టు బెస్ట్, నెక్స్ట్ ట్రై చేద్దాము, లేదంటే వైల్డ్ కార్డ్ అంటే నార్మల్ మనం ట్రై చేయడం తప్పులేదక్క. ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాము, ఐఎమ్ సో హ్యాపీ. నాకు రగన చాలా సపోర్ట్ చేశాడు అన్న, ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తాడు నాకు, ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాడు. భయ్యా భయ్యా అంటుంటాడు, నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది. సార్ మీరు భయ్యానే కానీ సార్ అంటే, లేదు భయ్యా భయ్యా చెప్పండి భయ్యా ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు అని చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. వన్ ఆఫ్ ద పార్ట్ నేను ఇక్కడ దాకా వెళ్ళాను అంటే ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేశాను ఆయన. బిగ్ బాస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరిది అంటే ఓన్లీ రఘు, మా టీవీ రఘు అన్న అంటే చాలు బిగ్ బాస్. నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీకి మా టీవీ రగన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ. నాకు చాలా ఇష్టం రగన్న అంటే, ఎందుకంటే ఫస్ట్ కానీ ఎవరికి రిప్లైలు ఇవ్వరే, నీకు బాగానే ఇస్తున్నారు. లేదు నాకు కూడా లేట్ అవుతుంది, అది 5 రోజులు 10 రోజులకు ఒకసారి అవుతుంది. రగన్న కాల్స్ ఎత్తారు, లిఫ్ట్ చేయరు. అతనికి అవసరం ఉంటేనే కాల్ వచ్చు. మా అమ్మ కాల్ వచ్చేటప్పుడు తక్కువ లిఫ్ట్ చేసేయాలి అంతే.
నేను ఓ రోజు అన్న ఫోన్ వస్తుంది, సిగ్నల్ వస్తుంది, వెళ్ళిపోయి అన్న హలో 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 అంటున్నా. సరే భయ్యా 7కి పిలిచారు నన్ను. అగ్ని పరీక్ష ఏది అందులో గెలవాలి అనేది అంటే రగన్న ఫోన్ కాల్ అగ్ని పరీక్ష. నిజంగా అంటే కన్ఫర్మ్ గా సపోర్టెడ్ ఉంటది అక్క. చాలా జెన్యున్ పర్సన్ అన్న, నాకు చాలా ఇష్టం. నేను 7 నుంచి అడుగుతున్నాను, అన్న అన్న ప్లీజ్ అన్న ఒక ఛాన్స్ అన్న, చూద్దాం చేద్దాం భయ్యా చూద్దాం అని, ప్రొఫైల్ పెట్టండి చేయాలి. నీట్గా మాట్లాడతారు, ఇక్కడ కూడా అసలుకి చాలా అంటే చాలా జెన్యున్గా మాట్లాడుతున్నా. ఒకసారి కలిసాను, చేద్దాం భయ్యా. నేను అన్న పక్కన నిల్చుంటే నన్ను 3-4 అడిగారు, వెళ్తున్నారా బిగ్ బాస్కి ఏమైనా అని అన్నారు. అనగానే లేదన్నా అనగానే మళ్ళీ నేను పక్కకు వెళ్ళిపోయాను. నేను చూడాలి ఏమైనా వస్తుందేమో అని, నెక్స్ట్ వెయిటింగ్. 100% తదాస్తు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా చాలా స్ట్రాంగ్ గా. ఎప్పుడైనా ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే బయట ఈ రివ్యూస్ ఎందుకురా, మంచిగా ఇంకేదైనా చేయొచ్చు కదా, ఈ వీడియోస్ ఎందుకురా, మంచిగా ఏమైనా చేయొచ్చు కదా అని అనేవాళ్ళ? ఇప్పుడు కూడా అంటారు. ఏమని అంటారు? ఫస్ట్ ఆ వీడియోలు ఆఫ్ చేయి, మంచి నీట్గా ఉన్న వీడియోలు చేయి, స్టైల్గా ఉన్న వీడియోలు చేయి, ఇది ఎందుకు చిల్లర వీడియోలు చేస్తున్నావు అని ఇప్పటికి కూడా అంటారు. చిల్లర వీడియోస్ అంటే ఏవి? అంటే చిల్లర అంటే ఇప్పుడు ఎలా అంటే స్టైల్గా ఉండి మంచి అమ్మాయి ఎంబడి వాడుకుంటే వీడియోలు ఉంటాయి కదా, అలాంటి అవి మనకు సెట్ అవ్వదే. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటే అట్లా అట్లా చెయ్యమని ఫ్రెండ్స్ అమ్మాయిలతో మాట్లాడతాను, ఫ్రెండ్స్ తో చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదా అంటున్నాను. ఇప్పుడైతే లేరు, ముందు ఉండే ఇప్పుడు లేరు. ఏమైంది బ్రేకప్? ఎందుకక్క అవన్నీ హెడ్ఏక్ లా చాలా పెంటలు ఉన్నాయి లేక. 1, 2 కాదు లిస్ట్. అమ్మ నైట్ నిద్రపోలేక 3 అవుతుంది 4 అవుతుంది ఫోన్ మాట్లాడి అమ్మాయిలతో. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క, వాళ్ళు ప్రేమ కొద్ది చేస్తుంటారు. అది నైట్ టైమే చేస్తారు అక్క, వాళ్ళ కుదిరినప్పుడు అప్పుడప్పుడు. ఏదో సినిమా స్టోరీ ఈడిదిలాగా ఉన్నట్టుంది, ఏదో డౌట్ గా ఉంది. లేదక్క ప్రేమ కొద్ది చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నావు, తిన్నావా, అట్లా. అందుకే బ్రేకప్ అయింది అంతమంది అమ్మాయిలతో మాట్లాడబట్టి. ఏమో అక్క, మన లైఫ్ లో కావాలనుకుంటే మనకు రాసి పెట్టుంటే వస్తాయి, లేదు అనుకుంటే రావు. ఏంటి ఏదైనా సరే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు అది కాదు బ్రేకప్ ఎందుకు అయింది అక్క. బ్రేకప్ లో అవన్నీ కాదక్క, అది పెద్ద పెంట అక్క, ప్లీజ్ ఇంట్లో వద్దక్క. నాకు అసలుకే భయం, వాళ్ళు ఎవరైనా చూస్తారా. బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకుంటే కోట్ల మంది తెలుస్తుంది. అంటే నేను నిజంగా ట్రూగా చేసేది ఉంటే హార్ట్ఫుల్ గా చెప్పుకోవచ్చు, అంత ట్రూగా అయితే ఏం చేయలేదక్క. అంత ట్రూగా చేయలేదు, ఎందుకంటే భయం అక్క, వదిలేసి వెళ్ళిపోతారేమో అని. టైం పాస్ కి చేసావు? టైం పాస్ కూడా కాదు, అంటే ఇష్టం ఉంటది, మరి టైం పాస్ ఇష్టం ఉంటది కానీ ఎందుకు మళ్ళా మా ఇంట్లో ఒప్పుకోరు అది అని చాలా ఉంటాయి ఇంటెన్షన్స్. అమ్మాయి లవ్ చేస్తున్నానగానే వెంటనే కంపల్సరీ పెళ్లి కావాలని ఏం రూల్ ఉండదు. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని ఇక్కడ దగ్గర రావాలి. నేను ఫైనాన్షియల్ గా ఫిట్ లేను, నేను చేసుకొని ఏం చేస్తా, పోషించలేను కదా, నాకు ఇబ్బందే. నేను ఫస్ట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చూద్దామని అయిపోయా అన్ని. ఇన్ని స్టోరీలు ఉన్నాయనగానే నేను తుల్లిపడ్డా. ఇప్పుడు మనకి వెనకాల మనీ ఉంటే నువ్వు ఏదైనా వచ్చాక, మ్యారేజ్ అయినా సరే సక్సెస్ అయినా సరే, ఎప్పుడు మనకు సక్సెస్ ఉంటేనే మన మ్యారేజ్. సక్సెస్ ఉన్న వాళ్ళు కూడా సరిగా మంది పెళ్లి చేసుకోవట్లేదు, ఎందుకంటే వచ్చాక ఎలా ఉంటారో ఏంటో తెలియదు కదా అని. చేసుకుంటారు నేను కంపల్సరీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కానీ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ స్కెచ్ చేసావు మరి? ఆ లోపు నేను అనుకునే కొద్దిగా ఉన్నాయి, అది అయిపోతాయి కన్ఫర్మ్ గా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నీ కరెంట్ అర్నింగ్స్ ఏంటి? యూట్యూబ్ చేస్తున్నా. యూట్యూబ్ నుంచి మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటా? ఇప్పుడు రావట్లేదు అక్క, తక్కువ, 20 అట్లా వస్తుంది, 20-25 వస్తుంది 20-25 మినిమము. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు వీడియోస్, కొంచెం సినిమాల మీద ఫోకస్ సినిమాలు చేద్దామని. నా రీసెంట్లీ అయితే రాజు చేద్దామని గెటప్ సీన్ గారు సినిమా చేస్తాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నాను. అలా జరుగుతా ఉంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ యూట్యూబ్ లో కూడా మంచి బాగుంటాయి వీడియోస్ అన్ని. కానీ కొద్ది రోజులు ఆపేసా, నాకు ఎందుకో తెలియదు. మరి చేస్తే ఇన్కమ్ సోర్స్ బాగుంటుంది వస్తుంది కానీ చేస్తే మూవీస్ మీద కంటెంట్ ఏమైనా వేరే మార్చాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే ఒకటే ఫుడ్ అవుతుంది కదా, కొత్తగా ఇంకేదైనా వేరే చేద్దామని అనుకుంటున్నా. నీకు మంచి థాట్స్ ఉన్నాయి ఫిలిం మీద, అలాగా నువ్వే ఒక సోలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ సినిమా చేయాలి అంతే. కొడితే హిందీ టార్గెట్ అక్క నాకు. హిందీలో టీజర్ రిలీజ్ చేసి తెలుగులో టీజర్
అంటే ఏంటంటే ఇది ఈ టైప్ ఆఫ్ కనెక్ట్ హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే లేట్ అయినా సరే ఒక మంచి సినిమా చేయాలి. చాలా మందికి కొంచెం రివీల్ చేద్దాం స్టోరీ. వద్దక్క నీ దండం పెడతాను, కాలు మొక్కుతా. అమ్మో సచ్చానే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ నేను లైఫ్ లో ఎవ్వరు చెప్పలేదు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. నేను మీకు చెప్పాను చాలా ఇష్టమైన వాళ్ళకి కూడా చెప్పలేదు. నేను చెప్పలేదు. చెప్పాను అంటున్నాడు. అక్క మీరు రివీల్ చేయొద్దక్క ప్లీజ్, ఎందుకంటే నేను చాలా ఇష్టపడి 1 year నుంచి రాసుకుంటున్నాను. అవునక్క కాదు ఎలా ఉంది మీకు విన్నారు కదా లైన్? నాకు సీరియస్ గా చాలా నచ్చింది. మంచి రగడ్, మంచి మాస్ అండ్ మంచి సైకోలా కనిపించే యాక్టర్ కి అయితే మాత్రం నెక్స్ట్ ఎవరు సెట్ అవుతారు మీరు చెప్పండి అక్క నా స్టోరీకి. విజయ్ దేవరకొండ గారు అయితే అసలు అదిరిపోదా? ఆయన చేయరు నా సినిమా చేస్తారో చేయరో. ఇంకా విశ్వక్సేన్ గారు బాగుంటది, సూపర్. కార్తికేయ గారికి బాగుంటది, సుహాస్ గారికి బాగుంటది. ఆడ మాస్. కానీ వాళ్ళ నా సినిమా స్టోరీ ఏంటరా సీరియస్ గా వినరు. ట్రై చెయ్యాలి. సరే మీకోసం ట్రై చేస్తాను నేను. నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు ట్రై చేయి, గట్టిగా కోరుకో. నువ్వు బిగ్ బాస్ వరకు వెళ్ళాలని గట్టిగా కోరుకున్నావు 3 seasons నుంచి 3 times 2 seasons గట్టిగా అనుకున్నావు. 3rd season కి అయితే ఒక స్టెప్ ఎదగలిగావు కదా. అలాగే గట్టిగా ఒక 5 హీరోస్ అనుకో, ఒకరి తర్వాత ఒకరు ట్రై చేయి. గట్టిగా ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది. కన్ఫర్మ్ గా చేస్తాను. నువ్వు నీ విష్ లో జెన్యూనిటీ ఉండి నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేస్తే 100% ఆ ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. కన్ఫర్మ్ గా ట్రై చేస్తా. నువ్వు ఇంకా నేను చేస్తున్నా అవ్వట్లేదు అంటే నువ్వు ట్రై చేసే దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నావు. అంటే బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమంటున్నారు అంటే బౌండెడ్ తీసుకురా అంటున్నారు. ఇప్పుడు బౌండెడ్ కావాలంటే నేను మినిమం రైటర్ని పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 1 line ఆర్డర్ మొత్తం ఉంది, రైటర్ని పెట్టి రాపిస్తేనే బౌండెడ్ అవుతుంది. అది దానికి సమ్ మనీ ఇవ్వాలి, ఒక 40,000-50,000 లేకపోతే 1 lakh ఇస్తే దాన్ని రాసి ఇచ్చేస్తారు మా డైలాగ్ వర్షన్. అందుకే కొద్ది రోజులు ఆపా, ఓన్లీ ఆర్డర్ వైజ్ చేసా. మనకి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా చెప్పినప్పుడు మనం మూవ్ అప్ అవ్వచ్చు కదా అని అలా పెట్టుకున్నా. పిచ్ డెక్ అవన్నీ చేయించుకొని నీట్గా పెట్టుకున్నా. సూపర్. ఇప్పుడైతే రెడీగా ఉన్నా. పోస్టర్ కూడా చూపించా మీకు ఇందాక. పోస్టర్ కూడా నాకు చాలా నచ్చింది. నీకు తెలుసా వీళ్ళు అంటే మేబీ ఇక్కడ యాక్టర్స్ ఎలానో తెలియదు కానీ తమిళ్లో ఒక యాక్టర్ ఉంటారు కదా, బేసిక్ గా అమ్మాయిల్ని అంటే నచ్చదు అసలు. అతన్ని ఎప్పుడో ఫిలిం యాక్టర్ కానీ ఇప్పటికీ ఫర్ ఎవర్ యంగర్ జనరేషన్స్ కూడా అతని మైండ్ లో ఉంటారు. ఓకే, పేరు ఉపేంద్ర గారు. ఓకే ఓకే ఓకే. అస్సలు అలా ఉండాలి. స్టార్టింగ్ లో నార్మల్ హెయిర్ ఉండాలి. నువ్వు చెప్పిన సీన్స్ ఉన్నాయి చూసావా, ఆ తర్వాత నుంచి మీకు దండం పెడతాను. ఆ తర్వాత నుంచి ఉపేంద్ర గారు లాగా హెయిర్ స్టైల్ అలా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. టైటిల్ రిలీజ్ అయినప్పుడే చాలా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆడియన్స్ కి. టైటిల్ కూడా చాలా టైటిల్ చెప్దామా? వద్దక్క నీకు దండం పెడతా. మీరు ఆ తమ్లైన్ మీద వేస్తారు డైరెక్ట్ టైటిల్ వేసేసి హీరో టైటిల్ నేమ్ రివీల్ చేస్తున్నాను. తమ్లైన్ లో అదే పేరు వచ్చేసేటప్పటికి అక్క అక్క వద్దక్క వద్దొద్దు. లేకపోతే అందరితో నువ్వు పాడుకుంటావా? వద్దొద్దు. బిగ్ బాస్ స్టేజ్ మీద అందరిని ఆట పట్టిస్తావా? వద్దొద్దు. టైటిల్ చెప్పగానే నేను రిజిస్ట్రేషన్ చేయించాను, నాకు ప్రాబ్లం వద్దొద్దు. కానీ అంటే చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే హీరో ఫోటోలు అన్ని వేసేసి మీరు కింద టైటిల్ వేసేసి నా ఫోటో వేస్తారు. వద్దు ప్లీజ్. డైరెక్టర్ అయిపోయావు కదా అప్పుడే. వద్దొద్దు. ఎందుకంటే మనం కరెక్ట్ గా చేసినప్పుడు మాత్రమే. ఇలా ఆట పట్టిస్తుంటే ఏం ఫీల్ ఉంది అసలు. చేసినప్పుడు మాత్రమే పెడితే బాగుంటది అని. అంతే అంటే లేదు, నువ్వు స్ట్రాంగ్ గా ట్రై చేయి, 100% సక్సెస్ అవుద్ది. అంటే హోప్ ఉంది, చేస్తాను ఒక రోజు. నీ యూట్యూబ్ లో ఇప్పటి వరకు తీసుకున్న పేమెంట్స్ లో హైయెస్ట్ పేమెంట్ ఎంత? అది చెప్తేనే ఆ నుంచి ఇటు పంపించారు నన్ను ఇక్కడ బయటికి. ఆ పేమెంట్ అడిగారు ఫస్ట్ నన్ను, ఎంత జనరేట్ అవుతుంది, నీకు ఎంత వస్తుంది, నీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అక్కడ చెప్తావు కదా. సర్లే అక్కడ చెప్తానే ఇప్పుడు 20,000 వస్తుంది కదరా. ఒకప్పుడు నువ్వు తీసుకున్న హైయెస్ట్ ఒకప్పట్లో. అక్క అది చెప్తే వద్దక్క ప్లీజ్. అంతే అంటే ఇప్పుడు రావట్లేదు కానీ చేయట్లేదు కదా, ఇప్పుడు ఆపేసా 5-6 months నుంచి. ఓన్లీ షార్ట్స్ పెడుతున్నా, ఓన్లీ జస్ట్ 20-25K వస్తుంది. అట్లీస్ట్ ప్రమోషన్ లైనా చేస్తున్నావు. చేయట్లేదు అది కూడా. మరి నీకు ఇన్కమ్ ఎలాగా? ప్రస్తుతానికి ఇది ఖర్చులకు వస్తుంది కదా, వీడియోస్ చేస్తున్నాను కదా ఇక్కడ. అది చాలా అంటావు. కానీ నేను ఏది పడుతుంది వెళ్ళాను ప్రమోషన్స్ కూడా అసలు చేయను. నాకు నచ్చాలి కంపల్సరీ, నచ్చితేనే వెళ్తా. నీకు బిగ్ బాస్ కిందకి వెళ్ళాలని నీ కోరిక చెప్పు. నీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ కిందకి వెళ్ళాలి? బేసిక్ గా నేను 7 నుంచి ట్రై చేస్తున్నా. రగనని అడిగితే 7కి ఇంటర్వ్యూ పిలిచారు.
పిలిచి భయ్య రండి ఇంటర్వ్యూకి అని అంటే వెళ్ళాను. అప్పుడు ఆ 7 చాలా హిట్ అయిన సీజన్ కదా. ఇంటర్వ్యూ ఇచ్చాను, సెవెన్స్ అంతా అయిపోయింది. వెయిట్ చేశాను 1 month నిద్రలేదు నాకు. ఎప్పుడు కాల్ వస్తాను వెయిట్ చేస్తున్నాను. చెప్పట్లేదు, వేరే పని చేసుకుందాం అంటే కొంచెం మెంటల్గా ఫిక్స్ అయిపోయా. మా మమ్మీ వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే డన్ రా, మంచి ఇంటర్వ్యూ వచ్చింది అది అంటే ఇక వెయిట్ చేస్తున్నాను. కట్ చేస్తే కాల్ రాలేదు. 8కి అడిగాను కానీ కుదరదు భయ్య అన్నారు. 9కి రగన్నకు కాల్ చేస్తే భయ్య ఒకసారి అప్లై చేయండి అంటే అప్పుడు నేను అప్లై చేసిన తర్వాత కొంచెం ఇక్కడ దాకా వచ్చాను. సూపర్. అసలు బిగ్ బాస్ అనే కోరిక ఎందుకు, దేనికోసం బిగ్ అంటే బాస్? బేసిక్గా నేను ఇన్ని చేశాను కాక కొంతమంది ఆడియన్స్కి మాత్రం నేను తెలుసు. ఇప్పుడు నేను ఒక సడన్ ఆఫ్ పీపుల్కి చాలా మందికి నేను ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి అని చాలామంది తెలియదు. అలాంటి వాళ్ళకి నేను ఉంటే ఎట్లా ఉంటుంది ఇందులో, అరే ఉంటే ఇలాగా ఉండాలి, ఇలాగా ఆడాలి, ఇలాగానే ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని నాకు. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో కొంచెము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొంచెం నేను వెళ్తే నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, నా కెరియర్ కూడా సెట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నేను చాలా ట్రై చేశాను. ఒకటి మంచిగా ఫేమ్ అవ్వాలని, 2 ఇన్కమ్ గా సెటిల్ అవ్వాలని. బేసిక్గా ఏంటంటే నాకు ఇంకా నేను రాలేదని ఫిక్స్ అవుతున్నాను. ఫేమ్ ఇంకా రాలేదని, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఫేమ్ కోసమే బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి. ఇన్కమ్, ఫేము. ఇంకొకటి ఏంటంటే నేను నా లైఫ్లో నేను ఎలా ఉంటాను ఏంటి అదొకటి. నేను కొంచెం నా ఫ్యామిలీలో నేను కూడా చెప్పుకోవడానికి ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది కాక చెప్పుకోవడానికి ఏం లేదు. నేను వెళ్ళి కొంచెం. మమ్మీ ఏమంటున్నారు ప్రశాంత్ అంటే ఏజ్ వస్తుంది ఆబ్వియస్లీ ఎవరైనా మమ్మీ ఎలా తిడతారు చెప్పు, ఇష్టం సిగ్గు లేకుండా చెప్పాలి. సిగ్గు సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తుంది మమ్మీ. సపోర్ట్ ఓకే. మమ్మీ ఏమంటది అంటే ఇంకా ఏంది రాకపోతే ఫస్ట్ మా మమ్మీ చెప్తా, ఇది రాలేదు నాకు, ఇది రాలేదు అని అంటే మా మమ్మీ ఏడుస్తుంది ఫస్ట్, నీకు రాలేదంటే. తర్వాత ఒకటే మాట చెప్తాను, మనకి రాలేదు అని అంటే రాదంతే, వస్తుంది అంటే వస్తుంది, దానికి సమ్ టైం పడుతుంది. మనం రాలేదని ఎప్పుడు బాధపడద్దు, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్తాను నేను. అప్పుడు ఓకే డన్ 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 అని ముందే చెప్పేస్తా. ఒకవేళ వస్తున్నా సరే రాదు ఫిక్స్ అవ్వరు మీరు ముందే అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వెళ్ళానంటే ఇది బిగ్ బాస్ కూడా వాళ్ళకి చెప్పా, రాదు నేను పోలేదని అనుకోర్రు మీరు, వదిలేయండి. వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా, వెళ్ళాలి అంతే, కనబడాలి అంతే. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ అక్కడ ఏమవుతాయి ఏంటి అని వీళ్ళకి ఏం తెలియదు. జస్ట్ మనం వెళ్ళాము సో మా అక్కడ ఏంటంటే మనం సిచ్యువేషన్స్, వాళ్ళ సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో పంపించారు కదా, మనం కూడా ట్రూ. ఎందుకంటే ఇది కాకపోతే నెక్స్ట్ కాకపోతే ఇంకో నెక్స్ట్ ట్రై చేద్దాం అంతే. కానీ హ్యాపీ. కానీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, అక్కడ దాకా ఒక స్టెప్ అని వెళ్ళాను నేను. అంటే కొన్ని కోట్ల మంది కూడా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి రాని ఛాన్స్ నాకు ఒక స్టెప్ వచ్చింది కదా. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీ. ఒక్కసారి చెప్ప, ఎలా చెప్పు, ఎంట్రన్స్ ఎలా ఇచ్చావు? గర్వంగా చెప్పుకుంటాను బిగ్ బాస్ హౌస్కి వచ్చిందని. ఎలా చెప్పాలి, కాళ్ళ ఎగరేసుకొని చెప్తున్నా బిగ్ బాస్. అలా కాదు, మాకు వెళ్ళాలి అలాగే. ఇట్లా వస్తూ డైరెక్ట్ గా ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నా అనేసరికి వాళ్ళందరూ అనవసరం ఏమైంది శ్రీముఖి గారు ఏమైంది అనేసరికి కప్పేడే ఏం కప్పు అనగానే బిందు మోదయ్య గారు ఉండి, ఇదిగో ఈ కప్పు అంటే ఆ కప్పు బిగ్ బాస్ కప్పే తీసుకుని వాళ్ళు నాకు లేట్ అవుతుంది, వెళ్ళిపోవాలి అనేసరికి వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు. అనా కాళ్ళ దగ్గర చెప్తున్నా బిగ్ బాస్ హౌస్కి వచ్చినని అనేసరికి అంటున్నారు. సరే కామ్ డౌన్ కూల్ అనగానే సాంగ్స్ పాడంగానే బిందు మోదయ్య గారు నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫన్ క్రియేట్ చేసి అదంతా చేశాను. ఎవరైనా చెప్పారా నీకు ఇలా ఏమని అని అడిగారు వాళ్ళు. లేదండి నేనే చేశాను అంటే, ఓకే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉండు, నీ ఇలా ఉండు అనగానే అప్పుడు నేను నాలా ఉండి చెప్పాను. అదే లేదు కానీ ఇది చేశారు. సూపర్. సో మొత్తానికైతే ఒకటి ఎక్కాలనుకున్నా ఎక్కా. చాలు. ఇప్పుడు మమ్మీ ఎలా తిడతారు అనేది నాకు చెప్పాలి. ఇప్పుడు చాలా చెండాలంగా ఉంటది. అలా తిడతారా? తిడతారు అంటే తిట్టడం అంటే నార్మల్ గా తిడతారు. అంటే కెరియర్ లో సెట్ అవ్వట్లేదు కదా మనం, ఇంకా అలా అంటారు కదా ముందు ఫస్ట్ సెటిల్ అవరా అని అంటారా? లేదు, దాని గురించి అడిగారు. ఫస్ట్ పెళ్లి చేసుకో,
అని అంటారు అంతే, పెళ్లి చేసుకో అని అంటది మా మమ్మీ. ఎప్పుడు అదొకటే మైండ్ లో అట్లీస్ట్ ఆడపిల్ల అది ఒక వైఫ్ వచ్చిన తర్వాత ఏదో ఏమో అంటే దారిలో ఫస్ట్ పడతాడు, సెట్ అవుతాడు. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా చేసుకో అంటది, ఏమనదు. చేసుకున్న తర్వాత సెట్ అయిన తర్వాత ఏంటది, ఇప్పుడు ఇది కానీ అని చెప్పి అంటే సరే ఓకే డన్ అంటది. ఏం మాట్లాడయ్యా, గమ్మున ఉంటుంది నేను ఇంకా ఇంట. అంటే ఒకప్పుడు నేను వినేవాడిని కాదు, ఇప్పుడు వింటున్నా. డైలీ మార్నింగ్ కాల్ చేస్తాను. ఎందుకని అప్పుడు వినలేదు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది కదా లైఫ్. అంటే మన లైఫ్ అర్థమవుతుందా, మమ్మీ అర్థమైందా? అంటే లైఫ్ అర్థమవుతుంది, వాళ్ళ బాధ కూడా అర్థమవుతుంది. అంటే అప్పుడు వేస్తుంటే మా మమ్మీ వేస్తుంటే మనీ వేస్తుంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంటే మనం ఇంత స్ట్రగుల్ పడి ఇక్కడ దాకా వచ్చినాం అంటే కారణం మా మమ్మీ కదా. కళ్ళంటే వాటర్ వస్తున్నాయి. ఎందుకు 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 బాధ అనిపించింది చెప్పు. లేదు అంటే ఒకరు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు కదా, నాకైతే మా మమ్మీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ దాకా ఈ జర్నీ దాకా నేను రావాలంటే నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. మా మమ్మీ టైలరింగ్ చేసుకుంటే కూడా నాకు మనీ వేసిందంటే అంత ఈజీగా కాదక్క. ఎందుకంటే దాంట్లో ఏమొస్తుంది చెప్పు, మేము ఉండేది కిరాయి, రెంట్ కట్టాలి. అప్పుడు మేము అందరూ చిన్నపిల్లలము, మాకు చెప్పుకోవడానికి ఏది లేదు కదా. అవన్నీ దాటుకుంటూ నాకు వేయాలంటే కూడా నేను ఏదైనా పని చేసుకుంటూ చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా నేను ఏ రోజు కూడా పని చేయకుండా మా మమ్మీ వేసేది నాకు. అట్లా ఇప్పటికి 6 years అవుతుంది, నేను ఒక్క రూపాయి కూడా అడగట్లేదు ఇంట్లో. అప్పుడప్పుడు నేనే వేస్తా అట్లా. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, అప్పటికి ఇప్పటికి కొంత బెటర్ కొద్దిగా. ఇంకా అవ్వాలి, అయ్యాక అప్పుడు ఇస్తాం మళ్ళీ. బాధ పెట్టావైతే మమ్మీని చాలా చాలా. ఎప్పుడైనా ఫీల్ అవుతుంటా అది గిల్ట్ ఉంటుందా? అంటే ఎందుకు ఉండదు, మనం ఇంకా కరెక్ట్ గా సెట్ అవ్వలేదు కదా, ఇప్పటికీ ఉంటాను నాకు. పాపం ఇంట్లో ఆవిడ పడ్డ కష్టం చెప్పి ఉంటారు. అయ్యో పాపం కొడుకు ఇబ్బంది పడుతున్నాడు అన్న ఆలోచన, ఎంత కష్టపడి ఉంటారు ఆవిడ కదా. టైలరింగ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఏ రోజు కూడా నా దగ్గర లేవు వెయ్యను అయితే అన్నది మా మమ్మీ, వేస్తుంది అంతే. అన్నయ్య సపోర్ట్ చాలా ఉంటది. నన్ను తీసుకొచ్చి ఇక్కడ రూమ్ లో ఉంచాడు మా అన్న, ఇక్కడ ఉండు ఇక్కడ నుంచి ట్రై చేయను అని ఉంచేసి వెళ్ళిపోయాడు. మా అన్న ఫుల్ సపోర్ట్ నాకు. మా అన్న, మా తమ్ముడు, మా ఫ్యామిలీ బాగా ఇష్టం బిగ్ బాస్ అంటే. మా మమ్మీ చాలా అంటే ఏదో రోజు నువ్వు పోతావు అని అంటది మా మమ్మీ. సరే పోయినప్పుడు మనదిలే ఎందుకు అని అంటే నేను అమ్మ కోరిక. నేను అదే చెప్పా, వీడియోలో ఉంటుంది ఆ వీడియోలో ఆ బిట్టు కూడా కట్ చేసి పెట్టా, చూసారు అది? చూసారు వీడియో బిట్టు నేను స్టేటస్లో ఇందాక పెట్టా. మా మమ్మీ గోల్ అన్న ఇట్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, మా మమ్మీకి చాలా ఇష్టం అంటే. హ్యాపీ చేసుకో, యూట్యూబ్ ఉంది, నీ ఫాలోవర్స్ ఉన్నారు, నీకు అవసరం లేదు బిగ్ బాస్, యూ హ్యావ్ టు స్ట్రెయిన్, ఆల్రెడీ ఉంది కదా, నువ్వు కామన్ మ్యాన్ ఎట్లయితావు అని చెప్పి అనేసరికి వాళ్ళన్నది కూడా కరెక్టే కదా అనిపించి నేను సరే మనకు రావాలని రాసిపెట్టి వస్తుంది అంతే అని అయిపోయి అంతే. చూడాలి. ఇప్పుడు అంతమంది కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ కి ఎవరు వెళ్తారని నీ అంచనా? నీకు పెట్టాను చెప్పలేము అక్క నిజంగా. అంటే ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకో, చాలా మంది వాళ్ళ ఫోటోలు వేసేసి పెట్టేస్తారు అక్క. ఎందుకంటే వాళ్ళకి నేను ఇది ఇచ్చిన వాడిని అవుతాను, హైప్ ఇచ్చిన వాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకా మంచి ఆడవాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళది మాత్రమే వేస్తారు అక్కడ. ఇప్పుడు ఒక్క సెకండ్లో మారిపోతుంది, ఒకటే సెకండ్లో. ఇప్పుడున్న పర్సన్ ఇంకో గంటలో మారిపోతాడు, బయటకు వచ్చేస్తాడు. అది చెప్పలేము. అక్కడ వాళ్ళ గేమ్ను బట్టి వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది మాత్రం చూపిస్తారు అక్కడ. నువ్వు అనుకున్నా నేను అనుకున్నది ఉండదు అక్కడ. మన మైండ్లో అనుకున్నది మనం ఇది చేయాలని అనిస్తాం కదా, అది అనుకున్నాడు ఎవడు బిగ్ బాస్లో ఉండడు. హార్ట్ఫుల్లీ చెప్తున్నా. అదే ఎందుకంటే బిగ్ బాస్లో ఉండాలి అంటే నువ్వు ఏదైతే అనుకుని పోతావో అది జరగదు. నేను ఒక్కరోజు పోయినందుకే నాకు అర్థమైంది, ఒక్కటే రోజుకి అంత ఈజీ కాదు. ఒక్క రోజుకి నాకు చుక్కలు కనిపించినాయి. చుక్కలు అంటే హార్డ్ వర్క్ అలా ఉంటది అక్క. అన్నిటి మీద రివ్యూ ఇస్తావు కదా, సినిమా ఫిలిమ్స్ మీద. బిగ్ బాస్ మీద ఏం రివ్యూ ఇస్తావు? ఈ సీజన్ లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేస్తావా? చూడాలక్క, ఏమో నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ వైల్డ్ కార్డ్ రాకపోతే ట్రై చేస్తా హార్ట్ఫుల్లీ. ఒకవేళ చెప్తే మాత్రం ఫుల్ మాస్ రివ్యూ చెప్తే అంటే ఎట్లా అంటే ఇంతవరకు ఎవరు చెప్పంది నేను ట్రై చేస్తా. ఎందుకంటే నాకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు దాని మీద, ఇంతవరకు లేకుంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేస్తా బిగ్ బాస్ రివ్యూ ఏమన్నా నేను అనుకుంటున్నా, చూడాలి. కానీ మంచి ప్లాట్ఫామ్ అక్క అది.
చూపించుకోవడానికి, అంటే చాలామంది గ్రోత్కి మంచి ప్లాట్ఫామ్. ఐ లవ్ బిగ్ బాస్. ప్రశాంత్, నీ జర్నీ బాగుంది. అంటే నువ్వు పడ్డ కష్టం, నువ్వు పడ్డ హార్డ్ వర్క్, అంటే అన్నీ తెలిసిన తర్వాత నీకు వన్ డే వెళ్ళినందుకు నీకు ఇంత వాల్యూ తెలిసింది. ఖచ్చితంగా మేమైతే మనస్ఫూర్తిగా వైల్డ్ కార్డ్కి వెళ్ళినా బాగుంటుంది, సెలెక్ట్ అయినా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ గా కోరుకో, ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ లో అయినా కనిపించాలని. లేదా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాం. కన్ఫర్మ్ గానే బిగ్ బాస్ హౌస్ లో ఉంటాక, నో డౌట్ అది. అంతే. ఎందుకంటే అక్క మనం ఇక్కడ దాకా వెళ్ళినామంటేనే వాళ్ళ ఎంతో కొంత మన గురించి ఆలోచిస్తూనే వెళ్తాం అక్క. వాళ్ళు కూడా ఈ పర్సన్ ఎంతో కొంత ఓకే ఇతను అనుకుంటేనే వాళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు. మనం ఇక్కడ దాకా వెళ్ళినామంటే ఐఎమ్ సో హ్యాపీ అక్క నిజంగా. ఎందుకంటే దానికోసం చాలా కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరికి రావని అవకాశం నాకు వచ్చింది. ఏంటంటే ఒక్కటి బ్యాక్ అటిట్ అయ్యా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వస్తే మాత్రం అరాచకమే, అంతే. మెంటల్ ఉంటుంది ఇంకా. ఇది ఒక్కటి దాటుకుని వెళ్తే మాత్రం నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, మీరు నన్ను చూస్తే మెంటల్ ఎక్కేస్తుండే. నిజంగా చెప్తున్నా నేను. వాళ్ళు అసలుకి యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాక కంపల్సరీ కొడతానని. మా తమ్ముడు ఇప్పటికే అంటాడు, అన్న ఇది ఒక్కటి దాటి ఉంటే నేను ఆపడానికి కూడా వాళ్ళు సార్ ఇదేయటోళ్ళు అన్న, నువ్వు ఏది పడితే చేసేస్తావు అని అంటాడు మా తమ్ముడు. ఎందుకంటే నాకు ఇది ఫియర్ లేదు, ఇది లేదు. నీ నేచర్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఇది చెయ్యను. ఇప్పుడు రీసెంట్ నిన్న ఇవాళ మార్నింగ్ ఆ గుండెది ఉంది కదా, ఇమ్మీడియట్లీ తీసేసుకొని చేసేసుకుంటా నేను. మొబైల్ ఉంది పగల కొట్టేస్తాను, ఈజీగా చేసేస్తాను నేను. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను ఇంకా నేను. టాస్క్ ఇస్తే చేసేస్తావు, అది ఏదైనా కానీ ఒక సెకండ్ కూడా ఆలోచించాను నేను. ఎందుకంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను నేను. తర్వాత పగిలిన తర్వాత మళ్ళీ సెల్ ఎట్లా కొనుక్కోవాలి ఏంటి అని ఆలోచన కూడా లేదు నాకు. అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఎవరెవరు ఇస్తారు, ఎవరో ఒకరు ఇస్తారు. మరి దానికోసం ఎందుకు భయపడము? ఏరంటే వచ్చేస్తుంది అది, మళ్ళీ ఆపర్చునిటీ రాదు మళ్ళీ వదిలిపెట్టుకుంటే అంత ఈజీ రాదు. అదే బాధపడ్డా అంతే. కానీ లేదు ప్రశాంత్, నువ్వు 100% సక్సెస్ అవుతావు. నీలో అది ఏదైనా చేయాలి అన్న ఆతృత తపన ఉంది కాబట్టి మనం అందరం కోరుకుందాం. ఆయన అమ్మ కోరికను నెరవేర్చు, ఇంకా కష్టపడు, ఇంకా హెల్దీగా మంచి మంచి వీడియోస్ తయారు చేయు, నిన్ను ఇంకా బాగా బయట జనాల్లోకి చూపించుకో. అండ్ మనస్ఫూర్తిగా ఈ సీజన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను రా. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ గ్రేస్. ఇప్పటికే ఒక్కసారి వినందుకు ఎన్ని ఫోన్లు చేశాక, మెసేజ్లు, ఫోన్లు, అసలుకి చాలా మంది కాల్ చేస్తున్నారు, వెళ్తున్నారా అని. చెప్పలేక చచ్చిపోతున్నా నేను. లేదు, ఈ సీజన్ కి పక్కా వెళ్ళాలని విష్ చేస్తున్నాను ఐ డ్రీమ్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి, మీ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇష్టపడి ఫాలో అయినందుకు. నేను సమాధానం చెప్పలేకపోతున్నా అక్క వాళ్ళకి హార్ట్ఫుల్గా. ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు అని అడుగుతున్నారు. నాకే తెలీదు, ఎందుకంటే చెప్పారు కదా అక్క వాళ్ళు. ఏది మనం వచ్చేదాకా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే మనం వెయిట్ చేయాలి అంతే ఏదైనా సరే. ఎందుకంటే ఒక స్టెప్ వెళ్ళామంటే ఇప్పుడు కొంచెం నాకు ఈజీ ప్రాసెస్ నెక్స్ట్. ఎందుకంటే అది కూడా పోని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు అప్పటికి చూసుకుంటే నా ప్రొఫైల్ రీచ్ పెరిగింది. మళ్ళీ నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి ఒక్క ఎపిసోడ్కే. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చూడు, ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఐ హోప్ నిజంగా నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు అక్క. మంచిగా ఫుడ్ కానీ అది కానీ మంచిగా వచ్చి పక్కన కూర్చొని అడుగుతుంటారు, ఏంటండి ఎలా ఉన్నారు అని, ఏంటి ఇట్లా అడుగుతున్నారు అని మంచిగా ట్రీట్ చేస్తారు. రండి ప్రశాంత్ గారు అంటారు, అసలు మంచిగా ట్రీట్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఓకే అండి తినండి అంటారు, కాఫీ తాగుతారా తాగండి, స్నాక్స్ 24 hours కాఫీ ఉంటుంది, 24 hours స్నాక్స్ ఉంటాయి అక్క. వాటర్ బాటిల్ వస్తారు తీస్తారు, స్నాక్స్ ఏది కావాలంటే అది అన్నీ పెడతారు అక్క. ఐఎమ్ సో హ్యాపీ, మంచిగా ట్రీట్ చేస్తారు. కానీ కొంచెం ఏ బాధ ఏంటంటే కొంచెం ఇది ఒక్కరు దాడితేనే తల్లిని ఎట్లుంటుంది వస్తుండే, అది ఇచ్చి పడేస్తుండే. కానీ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారో అర్థమవుతలేదు. కానీ తడాకా చూపిస్తా త్వరలో. ఎందుకు ఇప్పుడు ఒక్కటక్క, ఇది ఒక్కటి వెళ్ళేది ఉంటే ఈ సమ్ ప్రాబ్లమ్స్ బేసిక్గా నేను కామన్ మ్యాన్ కింద అప్లై చేశాను, నేను అనుకుని అప్లై చేశాను. కట్ చేస్తాం నీకు కాదు, నీకు ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళ రీజన్ అంతే. అవును, ఆ విషయంలో ఆగింది అంతే. నెక్స్ట్ సెలబ్రిటీ దానికి ట్రై చేస్తా, సెలబ్రిటీ దానికి
చూస్తూ వైల్డ్ దానికి ఏమైనా ట్రై చేస్తే చేస్తా, లేదు అంటే నెక్స్ట్ 10 ఉంది నెక్స్ట్ కదా. సీజన్ నెక్స్ట్ చాలా సీజన్లు ఉన్నాయి. చాలా ఉంది అక్క, ఒక్క సీజన్ లో కొట్టేస్తా ఖచ్చితంగా ఏదో ఒక సీజన్ కి అయితే వెళ్తాం కన్ఫర్మ్ గా. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక్క ఎపిసోడ్కే నాకు ఇంత రెస్పాన్స్ వచ్చింది. నేను ఒక 5 ఎపిసోడ్స్ ఉంటే అసలుకి ఏం చేస్తావు? ఒకవేళ బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యావు, లోపలికి వెళ్ళావు, రేపు అన్ని రోజు వెళ్తున్నావు, నీది ఎలా ఉంటుంది నీ గేమ్? బేసిక్గా ఇప్పుడు చాలా మంది ఇన్ని సీజన్లు 7, 8 సీజన్స్ వెళ్ళారు కదక్క. వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్తోనే వాళ్ళు వెళ్ళారు. నేను వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా ఒకటే మాట చెప్పా, ఎంటర్టైన్మెంట్ మాత్రం మెంటల్ ఉంటుంది, మీరు టాస్కులు ఇచ్చినా ఇవ్వకున్నా నేను మెంటల్ చేస్తానని చెప్పంగానే వాళ్ళు కూడా ఓకే ఏంటి అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలని అన్నాను. అనగానే చేసేవాళ్ళు చాలామంది ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ చేసేవాడు ఒకడే ఉంటాడు. ఎందుకంటే అలాంటోడు ఒకడు కావాలి అని ఎవరికైనా ఉంటుంది, అది నేనని చెప్పా. అలా ఎలా అన్నారు, నేను అన్నా అందరు పడుకున్నారు, ఇది లేదు ఏం లేదు, ఒక నిమ్మకాయ తీసుకొచ్చి ఆడ వేస్తా, మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకొస్తా, అన్న మీద నుంచి నిమ్మకాయ పడ్డదన్నా అని వాళ్ళందరూ చూస్తారు. అలాంటి డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర, మెంటల్ ఉంటాయి, ఇవన్నీ పడుకొని నేను అని చెప్పా. అనగానే ఏడేంటి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నారు వాళ్ళు. అలా బేసిక్ ఏంటంటే నువ్వులా ఉండాలి అంతే. కొంచెం కూడా తేడా కొట్టేస్తే బిగ్ బాస్ వాళ్ళు తీసుకోరు. జెన్యున్గా ఉండాలి నువ్వేంటని, ఆ జెన్యున్గా ఉంటే యూ హ్యావ్ టు సస్టైన్ అవుతావు ఎక్కువ రోజులు, లేకపోతే 2వ రోజు ఒక రోజుకే వచ్చేస్తావు అంతే. సూపర్. కానీ ఒక జెన్యున్గా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లా నేనైతే కోరుకుంటున్నాను స్ట్రాంగ్ గా వెళ్ళాలని, నీ గేమ్ చూడాలని ఉంది మాకు కూడా ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. కన్ఫర్మ్ ఒకటే ఛాన్స్, కానీ వస్తుందా నాకు ఇప్పుడు కాకుండా కన్ఫర్మ్గా వస్తుంది. ఓ రోజు నాకు బిగ్ బాస్ హౌస్ లో చూస్తారు కన్ఫర్మ్. అలా ఇక్కడ చూసారు కదా, అక్కడ కూడా చూస్తారు. అప్పుడు కూడా కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అయ్యో, నేను ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. సక్సెస్ఫుల్ గా మంచిగా గ్రోత్ తదాస్తు అయిపోద్ది అంతే. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ ఫ్యూచర్ ఫిలిం కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫిలిం కూడా మంచి దాని మీద కూడా ఫోకస్ చేయి, స్ట్రాంగ్ గా ఉండు, స్ట్రాంగ్ గా నుంచి 100% మంచి సక్సెస్ వెళ్తావు. థ్యాంక్ యూ సో మచ్. నీ కథలో మంచి దమ్ము ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్ ని చూస్ చేసుకో, ఇచ్చి మీరే చెప్పండి ఎవరికైనా. పెద్ద టాస్క్ ఇచ్చి మాట్లాడుకుందాం. చెప్పాను రా వీళ్ళకి ఫోన్ చేసి అని చెప్పండి, నేను వెళ్ళి కథ చెప్పేసి వస్తా. అంతే అంటావు అంటే అయితే ట్రీట్ ఇస్తా నేను. ట్రీట్ అదేంటి, రెమ్యునరేషన్ లో సగం ఇవ్వాలి కానీ. లేదంటే మంచి క్యారెక్టర్ ఇస్తా. యాక్టింగ్ మనకి చేత కాదు. లేదు నేను పెడతా. మనకి యాక్టింగ్ అవేవి మనకు అంత రాదు, కానీ అవన్నీ నాకొద్దు. రెమ్యునరేషన్ లో ఏదో కొంచెం. సరే డన్. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. ఐ డ్రీమ్ వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది. అంటే నా లైఫ్ కానీ నాది కానీ నేను షేర్ చేసుకున్నందుకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ కి కూడా, బిగ్ బాస్ కూడా హాయ్. బిగ్ బాస్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే కొన్ని కోట్ల మందిలో నన్ను కూడా గుర్తించి మీరు ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ నేను నిజంగా వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ ఎంట్రీ కోసం. అంటే చాలామందికి ఈ అవకాశం దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే నన్ను కూడా గుర్తించి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను లైఫ్లో మిమ్మల్ని మర్చిపోలేను. ప్లీజ్ ఐ హోప్ మా అమ్మ కళ బిగ్ బాస్ ప్లీజ్ ఒక 1 వీక్ వదిలేయండి నన్ను బిగ్ బాస్ హౌస్లో. ఇక లైఫ్లో ఎవరు మర్చిపోలేరు ఈ బిగ్ బాస్లో ఇలాంటివన్నీ మనం వదిలిపెట్టుకున్నామా అని. హార్ట్ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మెంటల్ ఉంటుంది, కానీ సమ్ రీజన్స్ వల్ల అయిపోయాను. ఐఎమ్ వెయిటింగ్ మీ కాల్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.